నీ పేరు చెప్పేసి. అందరికీ నమస్కారం. నా పేరు కె శ్రీరామ్ సంతోష్. నేను శ్రీమావతి శిశువార్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను దుర్యోధన ఏకపాత్ర అభినయం చేయబోతున్నాను. పాంచాలి పంచభర్తృగా ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము ఎంత మరువు ఎత్తించేను మరుపునకు రాక హృదయ సంజాయమానమైన నీ పరిహాసమునే నా కర్ణపటములు ప్రయ్యలు చేయుచున్నవే. అహో శ్రీరామరాసి చరిత రాకాసుదాకర వరవంశ సమత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరేయున్ననై నిజముజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవర్యులకు శత సోదరులకు అగ్రచున్ననై పరమేశ్వర పాదాచరిత పరశురామ సత్కులు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారేయుండైన రాధేయునకు మిత్రుండనై మానధరుండనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క ఓడది పరిచారిక పరివృత్తయై పౌలబడి నవ్వుటయా. అహో తన పదతో తుల్యుడుకు నన్ను బావగా సంభావింపగా సమ్మానింపగా గృహిణీ ధర్మ పరిత్యక్తయై లజ్జా విముక్తయై ఆ పంతను ఎట్ట ఎదుట ఏల గెలిసేవలే. అవునులే, ఆ పనికి మాలిన బావకు ఎక్కేమి సిగ్గేమి. వద్దు వద్దున మగని ముందగా మగని వత్సర పర్యంతము రచ్చిన కడు పిచ్చితో పచ్చిమిచ్చి వైభవముడు తేలించు ఆలు గెలిసేసినంత మాత్రం నేనే కటకటపడవని ఊర కుక్క ఉచితావిష్ట జ్ఞానముడితో మోరెత్తి కూతురుడునా అని సరిపెట్టుకుంటున్నా. ఈ లోకం మూకుడు ఉండునా ఆయనను దుర్వాదమును సాగించి యాగమని తెలిసి మేన రావలే. వచ్చింది పో నిజరత్న ప్రభా సమోపేతమై సర్వత్ర సంశోభితమైన మయసపాపమునము మాకేల విడిది కావలే. అయ్యది పో అంత చిత్ర విచిత్ర అవన్నీ లహరులుగా ఇతరుడు వితృక్షాపేక్ష మాకేల కలుగవలే. కలిగిన పో సకల రాజన్య కోటి సమాసుద రత్న ప్రభా నీరాజు మా పాదపద్మ మేల అపప్రంసముందవలే. ఏ తత్సమయములకే పరిచారిక పరివృత్తైన పాతకి పాంచాలి ఏల రావలే, వీక్షించవలే, పరిహసించవలే. హతవిడి ఆ జన్మ శత్రువుదాయిని అనుమానించుచునే అరుదించిన మమ్ము అవమాన పడబాగ్నిచ్చి వాళ్ళడు తగ్ధము నడుచుచున్నవి మామ. విముకుని చేసి మమ్మిటకు విజయం చేయించిన మీ విజ్ఞాన విశేష విభవాధిక్యమునేమైనవి మామ. పాంచాలి కృతాపమాన మానసుందనై మానాభిమాన వర్చితుండునై మర్యాదాతిక్రమణముగా మనుటయా పరిహాస పాత్రమైన ఈ ప్రతికోపలేక మరణించుడయా. ఆడదానిపై పగ సాధింపలేక అసపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆ పైన వేరొకటియా. ఇప్పుడేది కర్తవ్యము మనుటయా మరణించుటయా. పాంచాలి పరాభవం మయసభా విధ్వంసం పాండవ వినాశం. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వాట్ ఎక్స్ప్రెషన్స్, వాట్ ఏ కాన్ఫిడెంట్. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇంత గట్టిగా చెప్పేస్తుంటే ఇంకా మన ఈవెంట్ ఎట్లా ఉండబోతుందో నాకు బాగా అర్థమైపోయింది. ఒక్కసారి గట్టిగా చెప్పడంతో కృతజ్ఞతలు తెలిపేస్తున్నామా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పర్ఫార్మింగ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఆన్ ది డయాస్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి